అంశం పేరు క్రీస్తును పోలి ఎలా నడుచుకోవాలి, క్రీస్తును పోలి ఎలా నడుచుకోవాలన్నది అంశము. దేవుని పిల్లలారా, ఈ అంశం పెట్టడానికి గల కారణం, ఈ మాట పలికింది సాక్షాత్తు పౌలు గారు. ఆయన పలికిన ఒక మాటే ఈరోజు మనం ఆలోచించబోయే అంశము. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో ఆయన పలికిన ఒక మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. క్రైస్తవ్యానికి, సంఘానికి, విశ్వాసులకు దేవుడు ఆయనతో పలికించిన ఒక ఉన్నతమైన మాట. ఏమంటున్నాడు పౌలు గారు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నిజానికండి, నన్ను పోలి నడుచుకోండి అని ఒక మనిషి మాట్లాడడం సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. మీకెందుకు, నేను మీ కళ్ళ ముందు నేను ఉన్నాను కదా, నన్ను చూడండి అనటం చిన్న విషయం ఏమి కాదండి. అలా అనాలి అంటే కూడా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అనాలంటే కూడా అతడి వెనకాల, ఆ మాట మాట్లాడుతున్న వ్యక్తి వెనకాల ఎంతో కష్టం ఉంటుందన్నది మాత్రం గుర్తించాలి. ఎప్పుడు ఈ మాట పలుకుతారు సమాజంలో ఉన్న వాళ్ళు? చూడండి, సమాజంలో కొంచెం మంచి స్థితికి వెళ్ళిన వాళ్ళని, లోకంలో వాళ్ళు విద్యారంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని, వ్యాపార రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు పిలుస్తారు ఇంటర్వ్యూలకి, లేదంటే కాలేజీలో మరి అప్పుడప్పుడే సమాజంలో ఎదగాలని ఆశపడుతున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ అడుగుతూ ఉంటారు. ఈ కింద ఉన్న యాంకర్స్ ఏమని అడుగుతారంటే, మీరు ఆ స్థానానికి ఎలా వెళ్ళారండి, మరి ఆ స్థానానికి మీరు రావాలంటే ఎలా కష్టపడాలి, కొంచెం మా స్టూడెంట్స్కి, మా శ్రోతలకి మీరు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక స్థానానికి వెళ్ళాడు అంటే, నలుగురికి మార్గదర్శకం చూపిస్తున్నాడు అంటే, అతడు దాని వెనకాల చాలా కష్టపడి ఉంటాడన్నది మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు క్రైస్తవ్యం అనేది నిలబడడానికి యేసుక్రీస్తుల వారి తర్వాత మరి ఉన్నతంగా ఆయన మాటల కొరకు కష్టపడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం ఈరోజు చూసిన పౌలు గారు మనకు కనబడతారు. మీరు క్రీస్తును పోలి నడుచుకోండి అని అనకుండా, నేను ఆల్రెడీ క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనమండి క్షేమంగా ఉన్నాము అంటే దేవుడు ఉంచాడు. క్షేమంగా దేవుడు ఉంచాడు అంటే కేవలం ఒకటేనండి, మన భుజాలపైన ఉన్న బాధ్యత యేసుక్రీస్తుల వారి యొక్క మాటలు, ఈ సువార్తను ఈ ప్రపంచానికి తీసుకువెళ్ళడానికే దేవుడు క్షేమంగా మనల్ని ఉంచుతున్నాడు. అయితే ఈరోజు ఎంతమంది మరి ఆ మాటలపైన బాధ్యత కలిగి, సువార్త ప్రకటన పట్ల భారం కలిగి ఈరోజు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండిపోయారు. ఖచ్చితంగా ఈరోజు అందరూ దేవుడు మాటలు వినే సమయం అండి ఇది. వాళ్ళు మనకు దొరికిన కాలం ఇది. సువార్తను వినిపించడానికి చక్కటి సమయం ఇది. కానీ మీలో ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు? చాలామంది అంటున్నారు, నాకు బోరు కొట్టేస్తుంది. చాలామంది ఏమో, మేము ఏమండి గదిలో ఉండలేకపోతున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఏమండి దొరికిన టైంలో నేను బైబిల్ బాగా చదివేస్తున్నానండి అన్నవారు లేరు. ఏమంటే నేను చక్కగా ఈ దొరికిన కాలంలో చాలామందికి ఫోన్లు చేసండి వాక్యం చెప్పేస్తున్నాను, లేదంటే మీ వాక్యాలు వినపడుతున్న వేళ ఫోన్ చేసి వాళ్ళకి వాక్యం వినిపిస్తున్నాను, ఈ వాక్యం లేదా నేను షేర్ చేసి చాలామందికి ఈ వాక్యాలు వినమని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను. అంటే సువార్త భారం కలిగిన వాళ్ళుగా ఏమంటే నిజానికి మనలో ఎంతమంది ఉన్నామో ఆలోచించాలి. మన గ్రామాల్లో బాగోలేదు, ఏమన్నా మన బంధువులు బాగోలేదు, మనకు తెలిసిన మన స్నేహితులు బాగోలేదు, మనకు పరిచయం ఉన్న చాలామంది బాగోలేరు. ఈరోజు వాళ్ళలో ఎంతమందికండి ఖాళీ సమయంలో మీరు వాక్యం వినిపింప చెయ్యాలి అని మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారు? క్రైస్తవుడు అనగానే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాక్యం తీసుకువెళ్ళిపోవడానికి ఆలోచించేవాడే నిజ క్రైస్తవుడు. పరిస్థితులతో అతనికి సంబంధం ఉండదు. పరిస్థితి ఏదైనా ఏదో ఒక రకంగా ఉన్న పరిస్థితుల్లో తన వాక్యాన్ని ప్రపంచానికి అందించాలని పరితపించేవాడే నిజమైన క్రైస్తవుడు అండి. దేవుని పిల్లలారా, మన ఆత్మీయ తండ్రి గారి ఆలోచన మీరు విన్నారు.
నాయన అందరూ ఇంట్లో ఉండిపోయారు కనుక ఖచ్చితంగా టీవీల్లో నా మాటలు వేయండి. ఎందుకన్నాడు ఆయన మాట అంటే, ఏదో ఒక రకంగా ప్రజల్లోకి సువార్తను తీసుకువెళ్ళిపోవాలి, దేవుడు మాటలు వెళ్ళిపోవాలన్న తపన కలిగిన వాళ్ళ ఆలోచనలు అండి నిజానికి అలా ఉంటాయి. మరి మనలో ఎంతమంది అలాంటి తపన కలిగి ఉన్నాం? మనలో ఎంతమంది అలాగా ఈ ఈ సమయంలో ఖచ్చితంగానండి వాక్యాన్ని పంపించాలి, ప్రజల దగ్గరకు దేవుడి మాటలు వినిపించాలని మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఏమంటే మా పరిస్థితులు బాగోలేదండి, మేమే కష్టకాలంలో ఉన్నామంటారా? అపోస్తలులకు వచ్చిన కష్టం ఏమైనా మీకు వచ్చిందా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళని జైల్లో వేస్తే జైల్లో ఉండి కూడా సువార్త ప్రకటించారు. అంటే ఒక క్రైస్తవుడు ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అన్నప్పుడు సువార్త ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రపంచానికి అందించేవాడే నిజ క్రైస్తవుడు. ఏమండి మీరు చివరిలో ప్రకటన గ్రంథం చూడంటే పత్వాసు దీపం ఉండదు, చుట్టూ మనుషులు ఎవరు ఉండరు. అలాంటి ద్వీపంలో బందీగా ఆయన్ని పడేస్తే ఆ బందీగా ఉన్న టైంలో ఆయన నిజానికి మరి సేవ చేసి 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 అలసిపోయి ఇంకా ఆ చివరి క్షణాల్లో ఆయన పత్వాస దీపంలో పడేస్తే అంటే వాళ్ళు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు ప్రభువునే నమ్మారు, మనం ప్రభువునే నమ్మాం. మన ఆలోచనలు ఎందుకంటే అంత తీవ్రంగా ఉండట్లేదు? ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుందండి దేవుడి పని కొరకు. చాలామంది దాన్ని పట్టించుకోరు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఆత్మ తీవ్రత కలిగిన వాడై ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా దేవుడి మాటలు వినిపిస్తే బాగును, నా దేవుడి మాటలు వింటే బాగును, నా దేవుడి మాటలని ఎప్పుడు వాక్యం పట్ల పరితపించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. పరిస్థితి ఎలాంటిదైనా అందులో నుండి సువార్తను ప్రకటించేవాడే క్రైస్తవుడు. మీకు మనసు ఉండాలి కానండి దేవుడు అవకాశాలు ఇస్తాడు. మీకు మనసు ఉండాలంతే, చేయాలన్న మనసు మీకు ఉండాలంతే, అవకాశం దేవుడిస్తాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈరోజు పౌలు గారు మాటలు లేదంటే పౌలు గారు సువార్త కోసం ఆయన పడిన తపన, సువార్త పట్ల క్రైస్తవుడికి ఎలాంటి బాధ్యత ఉండాలో ఆయన చూపించిన తెగువ ఈరోజు మనం ఈ అంశంలో మనం చూస్తూ ఉండే ఆయన అన్న మాట మీరు ఇందాక విన్నారు. 1 కొరింథీలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు మనకి 2 విషయాలు ఇక్కడ మనకు అర్థం కావాలి. అసలు పౌలు గారు క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నాడు, ఆయన పోలి మనం ఎలా నడుచుకోవాలి అన్నది మనకు అర్థం కావాలి. దేవుని పిల్లలారా యేసుక్రీస్తుల వారి గురించి మనకు తెలుసండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి పంపగా ఈ భూమి మీదకి వచ్చిన ఆయన జీవితం ఎలా కొనసాగింది భూమి మీద మనం ఆలోచిస్తే 12వ ఏట నుండే తండ్రి పనిలో ఉన్నవాడిగా యేసుక్రీస్తుల వారి జీవితం మనకు కనబడుతుంది. 12వ ఏట పండగలో ఉన్నప్పుడే దేవాలయంలోకి వెళ్ళిపోయి బోధకుల పచ్చి కూర్చుని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఆయన వాళ్ళ సమాధానం చెప్పలేనప్పుడు ఈయన సమాధానాలు చెబుతూ నిజానికి ఒక జ్ఞానం కలిగిన వాడికి 12వ ఏటే ఆ రోజు బోధిస్తున్న బోధకులకు చెమటలు పట్టించిన వాడుగా యేసుక్రీస్తుల వారి జీవితం మనకు కనబడుతుంది. అంటే తండ్రి పనిలో చిన్నతనం నుంచే 12వ ఏట నుండే తండ్రి పనిలో ఉన్నట్టుగా తల్లిదండ్రులు వచ్చినప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అని చెప్పిన మాట కూడా మనకు తెలుసు.
And he shall turn the hearts of the fathers to the children, and the hearts of the children to their fathers, lest I come and smite the earth with a curse. Son, why hast thou thus dealt with us? Behold, thy father and I have sought thee sorrowing. How is it that you sought me? Wist ye not that I must be about my father's business? అంటే యేసుక్రీస్తుల వారు చిన్ననాటి నుండి దేవుడి జ్ఞానంలో ఎదిగాడు. తన పని దేవుడి పట్ల లేదా దేవుడి మాటల పట్ల తనకున్న తపన మనం 12వ ఏట నుంచి మన బైబిల్లో మనం చూస్తాం. అయితే 30వ ఏట ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ తర్వాత నుంచి ఆయన చేసిన యజ్ఞం అనండి నిజంగా దేవుడి కోసం. తిండి ఇల్లు వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, తన వారిని వదిలేశాడు, సుఖాన్ని వదిలేశాడు. రాత్రనక పగలనక దేవుడు 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 అనుకుంటూ ప్రయాణాలు చేశాడు. ఎంత కష్టం యేసుక్రీస్తుల వారు కన్నతండ్రి కొరకు పడ్డాడో మనకు బైబిల్లో మనం చూస్తామండి. చివరికి ప్రకటించి 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 చివరికి తన ప్రాణాన్ని సిలువలో అర్పించినట్లుగా మనం చూస్తాం. ఇదంతా కేవలం మనల్ని కాపాడడానికి, పరలోకంలో ఉన్న కన్నతండ్రిని ఆనంద పెట్టడానికి. ఆయన పలుకుతున్న ఒక మాట బైబిల్లో మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఒకటి ఉంటుంది 8వ అధ్యాయంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూసారా, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అంటున్నాడు. అంటే ఎప్పుడు ఏ పనిలో ఉంటాడు యేసుప్రభు అంటే ఆయనకి ఇష్టమైన కార్యాల్లో. ఏంటి ఆయనకి ఇష్టమైన కార్యం అంటే ఆయన మాటలు ప్రకటింపబడటం ఆయనకి ఇష్టం. ఆయన మాటలు విన్న తర్వాత ప్రజలు మారి ఆయన దగ్గరికి వస్తుంటే ఆయనకి ఇష్టం, ఆయనకి ఆనందం. ప్రజలు ఎప్పుడు మారుతారు, దేవుడి పిల్లలు ఎప్పుడు దేవుడిని తెలుసుకుంటారంటే మీరు వాక్యం చెప్పాలి కదా, మీరు వాక్యం చెప్పించాలి కదా. అది కన్నతండ్రికి ఇష్టమైన పని కదా. ఆ పనిలో నేను ఎల్లప్పుడూ ఉన్నాను. ఒకప్పుడు అంటలేదండి, ఒక రోజు అంటలేదండి, ఒక వారం అంటలేదండి, సంవత్సరానికి ఒకసారి అంటలేదండి. ఎల్లప్పుడూ నేను అదే పనిలో ఉన్నాను. నా తండ్రిని ఇష్టపెడతాను, నా తండ్రికి ఇష్టమైన పనిలో నేను ఉన్నాను అన్నాడు. ఏంటి ఇంతకీ తండ్రికి ఇష్టమైన పని ఏం చేశాడు యేసుప్రభు అంటే రాత్రింపగళ్ళు కన్న తండ్రిని ప్రకటించాడు, ఆయన ప్రేమ ప్రకటించాడు, ఆయన మనుషులకి ఇవ్వబోయే తీర్పులు ప్రకటించాడు, జననం ప్రకటించాడు, మరణం ప్రకటించాడు, మనిషికి మరణం తర్వాత ఉన్న తీర్పులు ప్రకటించాడు. దేవుడి మనసు అయిన వాక్యాన్ని నిరంతరము యేసుక్రీస్తుల వారు ప్రకటించినట్లుగా మనం చూస్తాం. దేవుని పిల్లలారా, ఇప్పుడు పౌలు గారు అంటున్న మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తుల వారు ఎప్పుడు కన్నతండ్రి అయిన దేవుడి మాటలు ప్రకటించటంలో తన జీవితాన్ని పెడితే పౌలు గారు కూడా అలాగే కలిపి అలాగే సేమ్ యేసుక్రీస్తుల వారిలాగే నడుచుకున్నాడంటే అలాగే నడుచుకున్నాడండి. ఆయన ప్రకటించాడు, చివరికి నా ప్రాణాన్ని సైతం నేను పణంగా పెడతాను అన్నాడు. అవే లక్షణాలు, అవే మాటలు, అవే గుణగణాలు పౌలు గారిలో మనం చూస్తాం. పౌలు గారి జీవితం ఒకప్పుడు చూసినప్పుడు అండి యేసుక్రీస్తుల వారిని భయంకరంగా వ్యతిరేకించిన వాడు, యేసుక్రీస్తుల వారి మాటలంటే ఇష్టపడని వాడు, యేసుక్రీస్తుల వారిని నమ్మిన వాళ్ళని ఇష్టపడని వాడు, యేసుక్రీస్తుల వారిని నమ్మిన వారిని చిత్రహింసలు పెట్టిన వాడు, స్త్రీలను సైతం విడిచిపెట్టలేదండి. తిరిగి వచ్చినటువంటి సౌలు ఆసక్తి గలవాడై ఉన్నాడు. క్రైస్తవులు యూదుల సిద్ధాంతమునకు వ్యతిరేకులని తలంచుచున్నాడు గనుక వారిని హింసిస్తూ ఉండేవాడు. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. క్రైస్తవులు యూదుల సిద్ధాంతానికి వ్యతిరేకులని వాళ్ళని హింసించేవాడు. యెరూషలేమునందు క్రైస్తవుల సంఖ్య విస్తరించుచున్నది అని విని మరలా యెరూషలేముకు వెళ్ళాడు. యూదులు స్టెఫెనును రాళ్ళు రువ్వి చంపినప్పుడు సాక్షులు తమ వస్త్రాలను సౌలు పాదముల యొద్ద పెట్టారు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 58వ వచనంలో వాక్యంలో చదువుకుంటాం.
సౌలు స్టెఫెను చావుకు సమ్మతించాడు. అంతేకాదు సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనంలో చదవగలుగుతాం. ఈడ్చుకొచ్చేసేవాడు సంఘాలలో కూడుకుని యేసుప్రభుని ప్రకటిస్తున్నప్పుడు. అంత మూర్ఖంగా ఒకప్పుడు యేసుక్రీస్తుల వారి పట్ల ప్రవర్తించిన పౌలు గారు ఆ తర్వాత అండి తన బ్రతుకును మార్చుకున్నాడు. ఆ తర్వాత తన జీవితాన్ని దిద్దుకున్నాడు. దమస్కులో కూడా క్రైస్తవుల సంఖ్య విస్తరించుచున్నది అని విన్నాడు సౌలు. వినినటువంటి సౌలు వారిని కనుగొని బంధించి యెరూషలేమునకు వారిని తీసుకుని వచ్చుటకు ప్రధాన యాజకుల యొద్ద అనుమతి పొంది దమస్కు ప్రయాణమయ్యాడు. ఇంత క్రూర వ్యతిరేకత కలిగినటువంటి సౌలు దమస్కులోనికి ప్రవేశించడానికి ముందు మార్గములోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకాశవంతమైన వెలుగు మధ్య ప్రత్యక్షమయ్యాడు. నేను నీవు హింసించుచున్న యేసుక్రీస్తును, మునికులకు ఎదురు తన్నుట నీకు ఇష్టమనెను. యేసుక్రీస్తు వారు ఈ విధంగా తన మాటను బట్టి, దర్శనమును బట్టి సౌలు మనసు మారిపోయింది. క్రైస్తవులను నాశనము చేయడానికి పూనుకొని ఉన్నటువంటి సౌలు తన కొరకు ప్రాణమును దారబోయి వానిగా మార్చేశాడు. కనుదృష్టిని కోల్పోయిన సౌలు 3 దినాలు అన్నపానములు లేకుండా ప్రార్థనలో నిలిచియున్నాడు. క్రీస్తు అననీయ అనేటువంటి తన శిష్యుని పంపి స్వస్థపరిచాడు. చూపు నొందిన తర్వాత సౌలు బాప్తిసం పొందాడు. సౌలుగా ఉన్నటువంటి క్రూరమైన వాడు పౌలుగా మారి యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎడల ఆసక్తి గలవాడైనటువంటి పౌలు ఏమాత్రము ఆలస్యం చేయకుండా సమాజ మందిరంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆయన గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు. దిద్దుకున్న తర్వాత ప్రాణాలు తీసిన ఈయనే ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. ఏమంటే ఇప్పుడు పౌలు గారి జీవితం, పౌలు గారి మాటలు, పౌలు గారు చేస్తున్న పనులు, యేసుక్రీస్తుల వారు ఎలాగైతే సువార్త నిమిత్తం అన్నీ త్యజించి దేవుడి కొరకు బ్రతికాడో అవే గుణగణాలు, అదే తెగింపు, అదే చొరవ, దేవుడి పట్ల అదే ధైర్యం యేసుక్రీస్తుల వారిలాగా పౌలు గారు కనపరిచినట్లుగా ఏమంటే నిజంగా ఇప్పుడు ఆయన జీవితంలో మీ ముందు పెడతానని మీకు అర్థమవుతుంది. ఒకసారి పౌలు గారు విషయంలో జరిగిన ఒక సంఘటన మీరు చూడాలి. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమాలుకొంటిమి. ఏం జరుగుతుంది ఇది అన్నప్పుడు, పిలుపు అనే ఒక ఆయనటికి పౌలు గారు వెళ్ళారండి. సువార్త ప్రకటనలో భాగంగా అక్కడికి వెళ్ళారు. ఆ పిలుపు గారు ఇంటున్నాడు. అక్కడికి అగబు అని ఒక ప్రవక్త వస్తాడండి ఆ పౌలు గారి దగ్గరికి. సువార్త ప్రకటనలో ప్రయాణంలో భాగంగా ఉన్నప్పుడు అగబు అని ఒక ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు పౌలు గారి కంటే, ఆయనకి దర్శనంలో దేవుడు చూపించింది ఈ పౌలు గారికి చెప్తాడు. పౌలు గారు నడికట్టు తీసుకుంటాడు, తన చేతులు కాళ్ళు కట్టేసుకుంటాడు. కట్టేసుకున్న తర్వాత ఏం చెప్తాడు అంటే, ఇదిగో నేను ఎవరి నడికట్టు అయితే తీసుకున్నానో, నేను ఎలాగైతే బంధింపబడ్డానో అలాగే నేను నడికట్టు తీసుకుని ఈ వ్యక్తిని యెరూషలేముకి వెళ్ళొద్దని చెప్పండి. ఒకవేళ యెరూషలేముకి వెళితే ఇగో ఈ వ్యక్తిని ఇలాగే కట్టి వాళ్ళ అన్ని జనులకు అప్పగిస్తారు, ఇతడు భయంకరమైన శ్రమల పాలవుతాడు, చివరికి ప్రాణం పోయినా పోతుంది, ఇంతటి శ్రమ ఇతనికి రాబోతుంది అని ముందుగానే ప్రవక్త ద్వారా అక్కడ చెప్పునట్టుగా మనం పై వచనాల్లో చూస్తూ ఉండే. ఇది విన్న తర్వాత ఈయన వెనకాలన్న తోటి పనివారు వీళ్ళందరూ అంటున్నారు, వద్దయ్యా మీరు వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళితే మీ మీదకి భయంకరమైన శ్రమ రాబోతుందంట, యెరూషలేములోకి వెళితే మిమ్మల్ని చంపేయడానికి కూడా సిద్ధపడుతున్నారంట వాళ్ళు, మీరు వెళ్ళొద్దు అన్నప్పుడు పౌలు గారు పలుకుతున్న ఒక మాట ఈరోజు క్రైస్తవుడిగా మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుందండి. మీకున్న శ్రమలు, మీకున్న కష్టాలు, ఏమంటే అసలు నిజానికి పౌలు గారి శ్రమల ముందు, పౌలు గారి కష్టాల ముందు పెడితే ఎంత మీరు చెప్పండి. ఈరోజు మీరు ఆలోచించండి. ఏదైనా చిన్న శ్రమ వచ్చేసరికి అండి ఏమంటే దేవుడి మీద నిందలు వేయటం, చిన్న కష్టం వచ్చేసరికి ఏమోనండి దేవుడు మమ్మల్ని కాపాడలేదు, మమ్మల్ని చూడట్లేదు అనుకోవటం, చిన్న వాటికే బలహీనపడిపోతారండి, చిన్న వాటికే భక్తిని కోల్పోతారు, చిన్న వాటికే దేవుడి పైన ఉన్న విశ్వాసాన్ని తొలగించుకునే ఏమండి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. పౌలు గారు చూడండి ఎంత బాగా మాట్లాడతారంటే 11వ వచనంలో 12వ వచనంలో, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతను బతిమాలుకుంటుమి కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదరేలా.
మీరెందుకు ఏడుస్తున్నారు నా గురించి? గుండెలు బద్దలు చేసుకుంటున్నారు ఎందుకు నా గురించి? మీరేలా నా గురించి ఏడ్చి గుండెలు బద్దలు చేసేదరేలా? నేనైతే, చూడాలండి ఈ మాట, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక, చూడండి ఎలా ఉన్నాయో, ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుట మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఎఫెసు 3వ క్రైస్తవ పెద్ద పట్టణమైపోయింది. యెరూషలేమునకు వెళ్ళినటువంటి పౌలు చెరసాలలో బంధించబడ్డాడు. ఆయన అన్యజనులను తెచ్చి యెరూషలేము దేవాలయంను పాడు చేశాడు అనేటువంటి నేరం మోపబడింది. ఆయన రోమా పౌరుడైనందున చేతికి వేయబడిన సంఖ్యలు తొలగించబడ్డాయి. పౌలు పరిసయ్యుడయ్యున్నందున గందరగోళం చెలరేగింది. అంతలో పౌలును చంపటానికి యూదులు సిద్ధపడ్డారు గనుక రాత్రికి రాత్రే కైసరియాకు పంపబడ్డాడు. అక్కడ విచారణ కొరకు 2 సంవత్సరములో హేరేదు భవనమందు కనిపెట్టినప్పుడు అగ్రిప్ప రాజునకు సువార్తను వివరించాడు. రోమా పౌరుడైన పౌలు తుది తీర్పు కొరకు రోమా చక్రవర్తికి విజ్ఞాపన చేయవచ్చు కనుక ఆ విజ్ఞాపన కోసము పౌలు మరికొందరు ఖైదీలు కూడా ఇటలీ వెళ్లడానికి ఓడ ఎక్కారు. తుఫాను ప్రమాదము సంభవించి మెలితే అనేటువంటి ద్వీపమున చేరిపోయింది. తరువాత మరో ఓడ ద్వారా రోమాకు చేరారు. పౌలు రాకను గూర్చి విన్నటువంటి రోమా క్రైస్తవ సహోదరులు స్వాగతం పలికారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. రోమా చక్రవర్తిని కలుసుకునే వరకు కూడా 2 సంవత్సరాలు అద్దె ఇంట నుండి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు శకము 61లో రోమా చక్రవర్తి నీరో పౌలును విడుదల చేశాడు. అంతకు ముందే తాను వెళ్ళనుద్దేశించిన స్పెయిన్ కు వెళ్లి యూదుల కాలనీలో సువార్తను ప్రకటించాడు. రోమాపత్రిక 15:22 ఈ వాక్యం మనకు తెలుస్తుంది. 2 సంవత్సరములు అక్కడ ఉండిన తరువాత తన మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించాడు. అంతలో నీరో చక్రవర్తి క్రైస్తవులను ద్వేషించడం ప్రారంభించాడు. అప్పటికి పౌలు త్రోయాలో సేవ చేస్తున్నాడు. త్రోయాలో సేవ చేస్తున్నటువంటి పౌలు హఠాత్తుగా బంధించబడి క్రీస్తు శకము 64లో మరలా రోమునకు తేబడ్డాడు. అతి భయంకరమైనటువంటి మేమూర్ డెయిన్ చెరసాలలో సంఖ్యలతో బిగించబడ్డాడు. మేమూర్ డెయిన్ ప్రపంచంలోనే అతి క్రూరమైన భయంకరమైన చెరసాల. 2వ తిమోతి పత్రిక 1:16 ఈ వాక్యం ఉంటుంది. సంఖ్యలతో బిగించబడి ఉండగానే పౌలు చెప్పుతుండగా 2వ తిమోతి పత్రిక రాయబడింది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని అపోస్తుడైన పౌలు తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? వాళ్ళేంటి బంధిస్తారు, కొడతారు, తిడతారు అంటున్నారండి మీరు? అసలు మీకు నా గురించి ఇంకా సరిగా అర్థం కాలేదు. నా ప్రభు కోసం, యేసుక్రీస్తుల వారి కోసం, ఆయన నామం కోసం, ఆయన మాటల కోసం బంధించడానికి బంధిస్తారని భయపడుతున్నారండి మీరు. నేను ఎలా ఉన్నానంటే ఈరోజు ఆయన కోసం నేను చావడానికైనా సిద్ధం అంటున్నాడు. ఈ మాట మీరు మనసులో పెట్టుకుని ప్రారంభంలో ఆయన చెప్పిన మాట మీరు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి యేసుక్రీస్తుల వారి కొరకు? అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి వాక్యం కోసం? వాక్యము నిమిత్తము, దేవుడి సేవ నిమిత్తము, దేవుడి పని నిమిత్తము నీకు ఎలాంటి శ్రమ వచ్చినా పౌలు గారు లాంటి తెగువ నీకు ఉందా? ఎందుకంటే నన్ను పోలు నడుచుకోమన్నాడు కదా. ఇప్పుడు ఎవరు పౌలు గారిని పోలు నడుచుకోవాలి కదా మన ప్రభు కోసం. చిన్న చిన్న వాటికి భయాలు, ఎవడి పోలీసు వాళ్ళని చూస్తే భయం, ఎవడి పాముని చూస్తే భయం, సువార్త కోసం ఎవరైనా బెదిరిస్తే భయం. దేవుడి పిల్లలారా, భయం 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 భయం. పిరుకువారు పరలోక రాజ్యానికి వారసులు గారు అంటాడు దేవుడు బైబిల్లో. తెగువ చూపిస్తున్నాడండి సువార్త కోసం. తెగువ మీరేంటి బంధిస్తారంటున్నారు? నేనేమో చావడానికి సిద్ధపడి ఉన్నాను. ఇంక చావుకే సిద్ధపడిపోయినోడికి ఇంక భయం ఏంటి చెప్పండి? అంటే భయపడుతున్నారు అంటే ఎక్కడో పూర్తిగా దేవుడి వాక్యం అనేది ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే చచ్చిపోతే పరదేశకి వెళ్ళిపోతానన్న జ్ఞానం ఉంది పౌలు గారికి. అందుకే వాళ్ళు కొడతారంటున్నారంటే నేను చనిపోవాలని ఉంది నాకు ప్రభు కోసం. చనిపోతే హ్యాపీగా రెస్ట్కి వెళ్ళిపోతాను నేను. జ్ఞానం అర్థమైపోయిన మాటలండి ఇవి. భయం ఉండదు వాళ్ళకి. జ్ఞానం అర్థమైపోయినోడికి భయం ఉండదండి. షడ్రకు మెషకు అబద్ధంగోలు మీకు తెలుసు. వాళ్ళు ఎంతటి భయంకరమైన శ్రమలోకి వెళ్ళినా వాళ్ళకున్న ధైర్యాన్ని విడలేదండి. మా రక్షకుడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. దానియేలు సంగతి మీకు తెలుసు. దానియేలును కూడా దేవుడు ఎలా రక్షించాడు. దానియేలు డైలాగులు కూడా, దానియేలు ఏమంటే ఆ రోజు మాట్లాడుతున్న మాటలు ఆ రాజు ముందు నిలబడి కూడా మీకు తెలుసు. వీళ్ళు ఎవరికి భయం లేదండి. కారణం ఏంటంటే రక్షిస్తాడన్న నమ్మకం కలిగిన వాళ్ళు. ఒకవేళ ప్రాణం పోయినా, ఆయన రక్షించకపోయినా, మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము విశ్రాంతిలోకి పరదేశికి వెళ్ళిపోతాం అంటున్నారు. ఎక్కడోనండి మనిషి ఇంకా ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ మాటలు నమ్మలేదండి. నమ్మితే ధైర్యంగా ఉంటారు.
నమ్మితే ధైర్యంగా ఉంటారు. పౌలు గారి జీవితాన్ని పెడతాను చూడండి, ఇప్పుడు మీరు ఎంత ధైర్యం వస్తుందో. అమ్మో, దేవుడిలో ఉంటే ఇంత ధైర్యంగా ఉండాలా, దేవుడి సువార్త కోసం ఇంత తెగించాలా. దేవుని పిల్లలరా, ఆదివారం గుడికి వెళ్ళటం, టైం అయిపోయే వరకు చూసుకోవటం, టైం అయిపోయిన తర్వాత ఎవడు ఇంటికి వెళ్ళిపోవటం, వాక్యాలు 4 టిక్కులు కొట్టుకోవటం, ఏమంటే తోచిన కానుక ఇవ్వటం, చివరిలో అయ్యగారితో ప్రార్థన చేయించుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఏమన్నా అతని సంపాదన, అతని ఉద్యోగం, అతని పిల్లలు, అతని కుటుంబం. సువార్త మీరు నన్ను పోలు నడుచుకోండి, నన్ను పోలు నడుచుకోండి. నేను చూడండి ఎలా ఉన్నాను చూడండి, నా జీవితం చూడండి. పౌలు గారు అంటున్నాడండి, నన్ను పోలు చూడండి, నన్ను పోలు నడుచుకోండి. సువార్త కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డాను నేను. మీరేమిస్తున్నారు సువార్త కోసం? మీరేం కోల్పోతున్నారు సువార్త కోసం? మీరేం త్యాగాలు చేస్తున్నారు సువార్త కోసం? మీరేం కష్టపడుతున్నారు సువార్త కోసం? మీ శ్రమ సువార్త కోసం ఏం కనబడుతుంది? మీ కష్టాలు ఏమైనా వస్తున్నాయి సువార్త కోసం? మీరేమైనా ఎప్పుడైనా అప్పుడప్పుడు దేవుడు సువార్త నిమిత్తం కష్టపడిపోయి కన్నీళ్ళు విడిచే స్థాయికి ఎదిగిపోయారా? దేవుని పిల్లలారా, ఈ స్థాయికి క్రైస్తవ్యం ఎదగనప్పుడు, క్రీస్తును నమ్మిన విశ్వాసి ఎదగనప్పుడు అతడు పరలోకం వెళతాడన్న ఆలోచనతో ఉండటం ఎక్కడో కొంచెం అనుమానమే. నేను చూపిస్తాను ఈరోజు వాక్యాలు చాలా మీకు. పౌలు గారి కష్టాన్ని మీకు చూపిస్తాను, పౌలు గారు చెబుతున్న మాట నేను మీకు చూపిస్తాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకోండి అని చెప్పిన ఆయన ఇక్కడ ఎలాగున్నాడంటే, నేను చావునకు సైతం నేను సిద్ధంగా ఉన్నాను అన్నాను. అప్పుడు చూడండి, కింద వాళ్ళు ఆశ్చర్యపోతారండి. 14వ వచనంలో చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. 14లో అతడు ఒప్పనందున మేము ప్రభువు చిత్తము జరుగుగా కానీ ఊరకుంటే అతను ఒప్పుకోవట్లేదు, వెళ్ళొద్దు అంటే యెరూషలేంకి వెళ్ళాలి. నేను అక్కడున్న వారికి నా ప్రభువుని గురించి ప్రకటించాలి. అడ్జస్ట్ అవ్వట్లేదు చూడండి, అడ్జస్ట్మెంట్ లేదు చూడండి. దేవుడి పనిలో అడ్జస్ట్మెంట్ లేదు. దేవుడి పనిలో శ్రమలు వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అయిపోతారు. ఆ శ్రమను దూసుకుని ముందుకెళ్ళి విజయాన్ని తీసుకురారండి దేవుడికి. దేవుని పిల్లలారా, పౌలు గారి జీవితం ఈరోజు మనకి చాలా పాఠాలు నేర్పిస్తుందండి, చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఇది 21వ అధ్యాయంలో మీరు చూసిన సంఘటన. అయితే 15వ అధ్యాయంలో కూడా ఒకసారి రావాలి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయానికి వచ్చేస్తే, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 19 నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ కూడా పౌలు గారికి భయంకరమైన శ్రమ వచ్చిందండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మీరు చూస్తే, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము క్షమించండి 14వ అధ్యాయం అండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం అండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. అంతియోకియ నుండి ఈకొన నుండి యూదులు వచ్చి జనసమూహములు తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని ఆనుకుని పట్టణమును వెలుపల అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. వారు ఆ పట్టణంలో ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనికును అంత్యోకికును తిరిగి వచ్చిరి. శిష్యుల మనసులు దృఢపరచి, చూసారండి ఎంత బాగుంది మాట, శిష్యుల మనసులను దృఢపరుస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో? మీరు 19లో చదివితే, జనసమూహములు తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయేనని, చూసారా, రాళ్ళు రువ్వి అతను చనిపోయినని చనిపోయినని అనుకొని పట్టణంని వెలుపలకి అతను ఈడ్చిరి అంటున్నాడు. రాళ్లతో కొట్టేశారంట. రాళ్లతో కొట్టేసిన తర్వాత చచ్చిపోయాడు అనుకున్నారంట. చచ్చిపోయాడు అనుకుని ఈడ్చేశారంట. ఏమండి, ఏడ్చడం అనేది ఎప్పుడు చూస్తామండి మనం? ఏడ్చడం అనే పదం ఎక్కడ చూస్తాం? మనుషుల్ని ఈడుస్తారండి, ఈడుస్తారా మనుషుల్ని? అసలు రాళ్లతో కొట్టి చంపటం అనేది ఏమండి ఈ కాలంలో మనం చూస్తున్నామా? ఒక చిన్న రాడు నడుస్తున్నప్పుడు కాలుకి తగిలితేనే అమ్మో అంటారు. ఒక చిన్న ముళ్ళు కాలు గుచ్చుకుంటేనే అమ్మో అంటారండి. రాళ్లతో చావగొట్టేసిన తర్వాత చచ్చిపోయాడు అనుకుని ఈడ్చేశారంట. కుక్కనే చచ్చిపోయినప్పుడు ఈడ్చుకెళ్ళిపోతారంట తాడు కట్టి. అలా పౌలు గారిని ఈడ్చుకెళ్ళిపోయారంట. ఈడ్చుకెళ్ళిపోతే ఏమండి నన్ను కొట్టేశారు కదా, కొన ప్రాణంతో దేవుడు నన్ను బ్రతికించాడు కదా అని ఏమన్నా ఆగిపోయాడంటే ఈడ్చుకొని వెళ్ళిపోయి అతనికి ఈడ్చేశారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, చూసారా, ఒక పక్క కొడితే మళ్ళా పట్టణంలో ప్రవేశించి మరనాడు అంటే తర్వాత రోజే మరునాడు ఆ బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. చూసారా, మళ్ళా వెళ్ళిపోతాడండి సువార్తకి. అంటే ఎక్కడ పౌలు గారు కష్టాలకి కన్నీళ్లకు భయపడుతున్నట్టుగా, ఏమండి దెబ్బలకు భయపడుతున్నట్టుగా, చావుకు భయపడుతున్నట్టుగా కనపట్టలేదండి.
నేను ఈ అంశం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నిజానికండి మనం చక్కగా క్లాసులు పెట్టేవాళ్ళం, సభలు పెట్టేవాళ్ళం, సెమినార్లు పెట్టేవాళ్ళం. అంతా అందుబాటులో ఉన్న కాలంలో చాలామంది దేవుడి పక్షాన సువార్తను చేశారు. అయితే ఇది గడ్డు కాలం. ప్రస్తుతానికి ఎవరో ఇళ్లల్లో వాళ్ళు ఉండిపోయారు. దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకేసారి స్తంభింపజేశాడండి. ఒకేసారి ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేశాడు. ఎవరు నోట చూస్తున్నా ఒకటే మాట, ఇలాంటి రోజులు మేము ఎప్పుడు చూడలేదండి. దేవుడండి ప్రపంచం మొత్తాన్ని తాళం వేయించి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటంటే ఆగకూడదండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సువార్త ప్రకటనను తీసుకువెళ్ళే పని మనం మానేయకూడదు. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు గారు ప్రకటిస్తున్నారు చూడండి. రాళ్లతో కొట్టేస్తే ఆ దెబ్బలతో మరునాడు లేచిపోయి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తున్నాడంటే మీరు ఆలోచించండి. ఆ తర్వాత ప్రకటించేసిన తర్వాత ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే 22వ వచనంలో, శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు హెచ్చరిస్తున్నాడు. మనకి శ్రమలు పడితేనే, సువార్త కోసం, దేవుడి మాటల కోసం మన శ్రమలు పడితేనే మన పరలోకం వెళతాం. సుఖంగా భూమి మీద జీవితాన్ని గడిపేస్తే దేవుడు పరలోకం ఇవ్వడు. కష్టపడిందే ఏమండి, మీ కష్టపడి పని చేయకుండా, మీ చెమటను కార్చకుండా, మీ కాలాన్ని వెచ్చించకుండా, మీకు లోకంలో మీరు ఉద్యోగం చేసి మీ బాస్ మీకు జీతం ఇవ్వడు. పరలోకం అలాగే దేవుడి గురించి పని చేయకుండా దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. మనం అనేక శ్రమలు పడి హింసలు పొంది పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటున్నాడు. శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేయలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దెయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేయలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దెయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. పడద్రోయబడెను ఈ భూమిపై, బహుక్రోధంగా వచ్చాడు నీపై. పాపంలో పడవేసెను నిన్ను, పాతాళానికి పంపాలని నిన్ను. బహుక్రోధంగా సింహము వలె గర్జించేను. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా.
శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు, దేవునికై ప్రాణాలిచ్చారు. చావైతేనే లాభం అన్నారు, బహు క్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. నిజానికండి ఇంతటి ఈ స్థితికి మనం వెళ్ళిపోయామండి. ఇంకా చాలా మాటలు పౌలు గారు చెబుతున్న చాలా మాటలు మీకు చూపిస్తాను. ఇప్పుడు మరలా మీరు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయానికి వచ్చేస్తే 16వ అధ్యాయం అండి. ఇక్కడ కూడా ఒక ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాడండి 16వ అధ్యాయంలో. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక చిన్నదండి పాపం దెయ్యం పట్టి చిన్నది సోది చెప్పటం వలన ఆ రోజున్న అక్కడున్న చాలామంది అండి ఆ చిన్న కుమార్తెను ఉపయోగించుకుని వాళ్ళు లాభం సంపాదిస్తున్నారు. ఈయన వెళ్ళారు పౌలు గారు, ఏమంటే ఆ దెయ్యాన్ని వెలగొట్టేశారు. వెలగొట్టేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం అండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము ఒకసారి 19 నుంచి చూద్దామండి. 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎద్దుకును ఈడ్చుకొని పోయిరి. ఏమండి ఈ మాటలు చదవడానికి ఏదో మామూలుగా ఉంటాయి కానండి, అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోవటం అంటే ఏంటండి? ఎంతటి శ్రమ అండి, ఎంతటి కష్టం అండి, శరీరం ఒళ్ళు ఎంత నలిగిపోద్దండి. ఈడ్చుకుని పోయారు. ఈడ్చుకుని పోయిన తర్వాత చూడండి, ఈడ్చుకుని పోయి ఆ మనుషులు యూదులయ్యుండి రోమీలమైన మనం అంగీకరించుటకును చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలు చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారిని వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. చూసారా, అందరూ వచ్చి మీదడిపోయారండి, బట్టలు చించేశారు. ఎంతటి అవమానాలు అండి ఇవి, ఎంతటి అవమానం అండి. ప్రజల మధ్యలో బట్టలు చించేయడం, కింద పడేయటం, కొట్టేయటం, ఈడ్చుకెళ్ళిపోవటం. ఏమంటే వస్త్రాలు లాగేసిన తర్వాత వాళ్ళని ఎవడి శరీరం పైన బెత్తాలతో కొట్టడం, బెత్తాలతో కొట్టి మళ్ళీ చెరసాలలో వేయించటం. దేవుని పిల్లలరా,
ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి బాప్తీసం తీసుకున్న నాటి నుండి ఒకసారి మీరు ప్రభు కొరకు ఏమైనా ఇలాంటి విపత్తును ఎదుర్కొన్నారా? ఇలాంటి విపత్తును ఇంతొద్దు ఏమైనా ఒక చిన్నపాటి కష్టమైనా మీ జీవితంలో ప్రభు కోసం మీకు ఏమన్నా వచ్చిందా? రాదండి, లేదండి. ఎందుకు రావట్లేదు, ఎందుకు లేదంటే పౌలు గారు కొన్నంత బాధ్యత లేదా పౌలు గారు తీసుకున్నంత సువార్త భారాన్ని ఈరోజు మనం తీసుకోలేదు కనుక మనకి ఇవి రావట్లేదండి. తీసుకున్న ప్రతి ఒక్కరికి భారం వస్తుంది, తీసుకున్న ప్రతి ఒక్కరికి నిందలు వస్తాయి, తీసుకున్న ప్రతి ఒక్కరికి అవమానాలు వస్తాయి. దేవుని పిల్లలారా, సువార్త పక్షాన మనం నిలబడినప్పుడు అండి సాతాను మనల్ని నెమ్మదిగా ఉండనివ్వదు. దాని పని అది చేస్తూ ఉంటుంది. దాని అనుచరులతో మనపైన దాడి చేయిస్తుంది, శ్రమలు పెడుతుంది, హింసలు పెడుతుంది, మాటలు అనిపిస్తుంది, మానసికంగా చాలా బాధను మనిషికి ఇస్తుంది ఆయన కొరకు బ్రతుకుతున్న వాళ్ళకి. దేవుని పిల్లలారా, పౌలు గారి జీవితం చూడండి. ఇక్కడ మీరు ఈ సంఘటనకు మీకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇంత జరిగిన తర్వాత ఏమండి నిండా తెప్పలు కొట్టిన తర్వాత జైల్లో పడేసిన తర్వాత జైల్లో కూడా పౌలు గారు ఏమైనా ఖాళీగా ఉన్నాడంటే అక్కడ మళ్ళీ పాటలు పాడడం ప్రారంభించాడు జైల్లో. అక్కడున్న ఏమండి ఖైదీలను మార్చేశాడు. ఆ ఖైదీలను మార్చేసిన తర్వాత ఆ జైలు అధికారిని మార్చేశాడు, ఆయన కుటుంబాన్ని మార్చేశాడు. అక్కడే రాత్రికి రాత్రే వాళ్ళకి జైల్లో పడేసిన తర్వాత ఏమంటే రాత్రికి రాత్రే ఆయన్ని వాళ్ళకి ఆ కుటుంబానికి ఆ అధికారి యొక్క కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చేసినట్టుగా మనం చూస్తాం ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు. అదేంటండి దెబ్బలు ఒంటి నిండా దెబ్బలు ఉంటే ఏమంటే రెస్ట్ తీసుకోవాలి కదా, తీసుకోవట్లేదు. చూడండి, మీకు ఒక మాట జ్ఞాపకం రావాలి. యేసుప్రభు గురించి చెప్పి ఓ మాట చదివించాను మీకు యోహాను సువార్తలో. నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యాల్లో నేను ఉంటానన్నాడు యేసుప్రభు. ఆయన పూలు నేను నడుచుకుంటానన్న ఈయన కూడా ఎలాంటి పరిస్థితి అయినా ఒకటే ధ్యేయం. ఎక్కడుంటే అక్కడ మనుషులు మార్చేస్తున్నాడండి, ఎక్కడుంటే అక్కడ దేవుడి మాటలు చెబుతున్నాడండి. బట్ వండర్ఫుల్ అండి. ఎంత భారాన్ని మోస్తున్నాడండి, ఆత్మల భారాన్ని. ఎంత బాధ్యతనో, సువార్త బాధ్యతను తన పైన భుజాలపైన ఎట్టుకున్నాడండి. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. సువార్తను చేపట్టి ప్రజలకు ప్రకటిస్తే సహదాసుల లెక్క పూర్తయితే ఈ విశ్వ వినాశనం సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. ఇదంతా వింటున్నప్పుడు క్రైస్తవులుగా మొలకి చెప్పాడు కదండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మనం ఎవరిని నిజానికి ఇలాంటి బాధ్యతలు ఏమైనా మన భుజాలపైన ఎత్తుకున్నామా? ఎవరికైనా వాక్యం వినిపించడానికి ప్రయత్నిస్తున్నామా? వాక్యం వినిపించే పనుల్లో మనం ఏమైనా ఉంటున్నామా? బాగా ఆలోచించాలి మీరు ఇవన్నీ. దేవుని పిల్లలరా, సువార్త బాధ్యత లేనివారండి దేవుడికి అసలు ఇష్టం ఉండరండి. మన భుజాలపైన పెట్టాడు, మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారా? ఏమని చెప్పాడు అక్కడ? ఏమని చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయండి. ఈ రొట్టె తిని ద్రాక్షరసం తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణాన్ని ప్రచురించండి అన్నాడు. అన్నట్లు పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కాదు. క్రైస్తవులకు చెప్పాడండి ఇవి. మనకి బాధ్యత ఎక్కలేదండి. పౌలు గారు మనకు ఆదర్శం. పౌలు గారు మనకి చెబుతున్నాడు, మీరు వెళ్ళండి, నేను చేసినట్టుగా మీరు కూడా చేయండి. సువార్తను తీసుకెళ్ళిపోండి, ప్రభు మాటలు తీసుకెళ్ళిపోండి. ఈ ప్రపంచానికి ప్రభు మాటలు చాలా అవసరం. ఈ ప్రపంచంలో ఉన్న మానవుడికి రక్షణ చాలా అవసరం. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి వచ్చే ప్రమాదం మీకు తెలుసు కదా.
మరణం తర్వాత ప్రమాదం ఎంతటి భయంకరంగా ఉందో మీకు తెలుసు కదా, ఎంతటి ఘోర పరిస్థితులు మనిషికి ఎదురవుతాయో మీకు తెలుసు కదా. మీ అన్న నమ్మకపోతే మీ అన్నయ్య నమ్మకపోతే మీ అన్నయ్య కాలిపోతాడు, మీ అమ్మగారు నమ్మకపోతే మీ అమ్మగారు కాలిపోతారు, మీ నాన్నగారు నమ్మకపోతే మీ నాన్నగారు కాలిపోతారు, మీ బంధువులు నమ్మకపోతే మీ బంధువులు కాలిపోతారు. మీ కళ్ళ ముందు వాళ్ళ నెత్తి మీద ప్రమాదం ఉందని తెలిసి వాళ్ళని రక్షణలోకి తీసుకురావాల్సిన మీరు ఏ బాధ్యత లేకుండా ఏమంటే ఈరోజు ఇంట్లో ఉండిపోవటం ఎంతవరకు నిజం? మీరు ఎంతవరకు మీకు అది రైట్ అనిపిస్తుంది? ఎంతవరకు మీకు అది కరెక్ట్ అనిపిస్తుంది? దేవుడి మాటలు వస్తున్నాయి కదా, టీవీలో వస్తున్నాయి, సెల్ ఫోన్లో వస్తున్నాయి. అన్నయ్య వాళ్ళు అందరూ లైవ్లు ఇస్తున్నారు, చాలామంది లైవ్లు ఇస్తున్నారు. ఉపేంద్ర అనే లైవ్ వస్తుంది, ఏమండి రాజేంద్ర అనే లైవ్ వస్తుంది, సంతోషం లైవ్ వస్తుంది. లైవ్లు షేర్ చేస్తున్నారా? వినండి 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 మాటలు, దేవుడి మాటలు వినండి. మన లైవ్ వస్తుంది, మన లైవ్ గురించి ఏమైనా చెబుతున్నారా? ఎంతమందికి మీరు వాక్యం వినిపిస్తున్నారు? లైవ్ వస్తున్నప్పుడు చూస్తున్నామండి, ఎంతమంది చూస్తున్నారంటే చూసేది 20 మంది, 25 మంది, 30 మంది అంతే. మిగతా వాళ్ళందరూ ఏరి వాక్యం వినటం లేదు. మిగతా వాళ్ళందరూ ఏ పనుల్లో ఉన్నారు? ఇంట్లో ఉండి కూడా ఏ పనుల్లో ఉన్నారండి? కనీసం వాక్యం వినరా? కష్టపడి మీ దగ్గరకు వాక్యం వస్తుంటే వినాలి, నలుగురికి ఇది షేర్ చేయాలి, అమ్మో వాక్యం వస్తుంది వినండి 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 అని వాక్యం దగ్గర కుటుంబాలను కూర్చోబెట్టాలి. ఇప్పుడేనండి మీకు మంచి టైం, ఇప్పుడేనండి మీరు వాక్యం వినిపించే టైం ఇది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాక్యం వింటారు. ఖాళీగా ఉండిపోయారండి ఇంట్లో, ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అమ్మ వాక్యం వస్తుంది వినండి, వింటారండి. ఏం పని ఉంది చెప్పండి? వింటారు. చేస్తున్నారా? వినిపిస్తున్నారా? దేవుని పిల్లలారా, పౌలు గారు మనకు ఆదర్శం అండి. ఎలాంటి పరిస్థితి అండి? ఒంటి నిండా దెబ్బలుండి జైల్లో వేస్తే జైల్లో ఉన్న వాళ్ళని మారుస్తున్నాడంటే ఏమన్నా మనకు ఆరోగ్యం బాగోనప్పుడు ఏమన్నా మీరు దేవుడు ఏమన్నా చాలామంది గుడికి ఎందుకు రాలేదంటే ఒక కారణం ఏమో జ్వరం అన్న బాబు మీరు రాలేదు. జ్వరానికి గుడికి మానేస్తారు. జ్వరం వస్తే గుడికి రారు, చిన్న తలనొప్పి వస్తే గుడికి రారు, చిన్న అస్వస్థత ఉంటే గుడికి రాడు, బంధువులు వస్తే గుడికి రారు, చిన్న చిన్న వాటికి ఫంక్షన్ ఉంటే గుడికి రారు, ఫంక్షన్కి వెళ్ళిపోతారు. ఇది మన భక్తి, ఇది మన విశ్వాసం ప్రభు పైన. పౌలు గారు చూడాలి, అన్నీ విడిచిపెట్టి ప్రభు 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 మన అన్న కదండి, మనకు ముందు తరాల్లో ఆయన బ్రతికిన మనలాంటి విశ్వాసే కదండి ఆయన కూడా. దేవుని పిల్లారా, మారాలండి. ఎక్కడో సువార్త పట్ల పూర్తి బాధ్యత కలిగిన వారుగా, భారం కలిగిన వారుగా ఎక్కడో మన జీవితాలు మారలేదనిపిస్తుందండి. మీకు ఈరోజు ఆయన ఎలాంటి మాటలు మన పైన సంధిస్తున్నాడో పౌలు గారు మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి. ఏమండి ఇదంతా ఆయన కాలంలో, ఆయన అవకాశం ఉన్న కాలంలో తిరుగుతున్నాడు, చెబుతున్నాడు, చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఈయన ఏం చేశారంటే జైల్లో పడేశారు. మరి జైల్లో పడేస్తే ఖాళీగా ఉంటాడంటే ఏమంటే జైల్లో పడేస్తే ఇక్కడ ఏం చేశాడు చూశారు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే ఆయన జైల్లో కూర్చునండి అంతకుముందు తాను విశ్వాసులుగా ప్రభులోకి తెచ్చిన వారికి, సంఘాలకి పత్రికలను రాస్తున్నాడు. అక్కడ కూర్చుని కూడా సువార్తే, అక్కడ కూర్చుని పత్రికలు రాయటం, అవి దూతలకు ఇచ్చి సంఘాలకు పంపించటం. ఇదిగో నేను వచ్చినా రాకపోయినా పత్రికను మీరు చదువుకోండి, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఎలా బ్రతకమన్నాడు. చూసారా? జైల్లో ఉండి కూడా పత్రికల ద్వారా దేవుడు మాటలు పంపిస్తున్నాడండి. ఈరోజు మనకు అవకాశం ఉంది, మనకు పత్రికలు కాదు ఈరోజు ఏమంటే డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్లే ఇక్కడ నుంచొని మాట్లాడుతుంటే అక్కడ మీరు చూసేస్తున్నారు. అక్కడ మీరు చూస్తున్నది షేర్ కొడితే ఇంకొకటి చూస్తాడు. ఎంతమంది ఈ పనిలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇలా కూర్చుండిపోయాం. ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసిన వాళ్ళందరి గురించి ఆలోచించండి, మీకు తెలిసిన కుటుంబాలన్నిటి గురించి ఆలోచించండి. ఇది షేర్ చేసి వాళ్ళని ఖచ్చితంగా మీరు వినండి వినండి వినండి. ఎవరు రోజు వెనకాల పడి వినండి వినండి అంటున్నారు అనుకోండి, మీ బాధపడలేక ఒకరోజు పక్కన పెడతారు, 2 రోజులు పక్కన పెడతారు, 3 రోజు వినండి 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 చెప్పు ఆయన చెప్తున్నాడు కదా ఒక రోజు అన్న విందామని వినరా? అలా విన్నప్పుడు మీ వలన ఏదో ఒక మాట ప్రసంగంలో ఏదో ఒక మాటలు గుండెల్లోకి వెళితే, వాళ్ళ హృదయంలోకి వెళితే, ఎక్కడో ఆయన పట్ల మార్పు వస్తే ఆ క్రెడిట్, ఆ భాగ్యం, ఆ ధన్యత మీకు వస్తుంది కదా. దేవుని పిల్లలారా, జైల్లోకి వెళ్ళిపోయాడు, పత్రికలు రాస్తున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీరు చూడాలి. ఇప్పుడు ఏమండి ఇప్పుడు నుంచి ఉంటాయి అసలు మాటలు, పత్రికలు రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు నుంచి మనం చూస్తే ఎంత గొప్పగా ఉంటాయో మీరు చూడాలి. పిలిపిలికి పత్రిక రాశాడు, పిలిపి పత్రిక ఉంది మీరు చూడండి. ఏమండి సుమారుగా 60 నుండి 65 మధ్యలో క్రీస్తు శకం ఈ పత్రికను రాస్తున్నాడండి. పిలిపి పత్రిక ఒకసారి మీరు పిలిపి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మీరు చూడండి. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. పిలిపి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి ఏమంటున్నాడు. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలె
ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల నిరీక్షించుచున్నాను అంటున్నాడు. ఏం మాటలండివి? మళ్ళీ చదువుతున్నాను 19 ప్రారంభం నుంచి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడకంటున్నాడు. సువార్త విషయంలో నాకు సిగ్గేం లేదు. నేను ఈ మాట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, నేను యేసుప్రభుని ప్రకటిస్తున్నాను అంటే వాళ్ళు ఏమనుకుంటారో, నేను యేసుప్రభుని నమ్ముకున్నానంటే వాళ్ళు ఏమనుకుంటారో. చాలామందికి సిగ్గు ఉంటుంది. ఇంకా యేసుప్రభుని ఆ మాటలు నమ్ముకోండి అని చెప్పడానికి సిగ్గు అండి. యేసుప్రభు గురించి వినండి అని చెప్పడానికి సిగ్గు. ఎందుకు సిగ్గుపడుతున్నారు? రక్షణలోకి వచ్చారు, మీరు రక్షకుడిని నమ్ముకున్నారు, సృష్టికర్త దగ్గరకు వచ్చి మీరు సిగ్గుపడతారంటే వాళ్ళు సిగ్గుపడాలి రానందుకు, వాళ్ళు సిగ్గుపడాలి ప్రభుని నమ్ముకోనందుకు. చాలామంది ఇది చూస్తాం, సిగ్గు వీడియో దేవుడి గురించి చెప్పడానికి మాట్లాడరు. నేను సిగ్గుపడక, అందుకే అంటున్నాడు ఈ మాటలో, నేను సిగ్గుపడను మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలే ఇప్పుడును. చూసారు ఈ మాటలు ఏంటంటే ఎప్పటి వలే ఇప్పుడును ప్రభు మాట. నేను ఎప్పుడునూ తండ్రికి ఇష్టమైన కార్యాలు ఉంటాను అన్నాడు. అదే సేమ్ లక్షణాలండి, అదే పనులు, అదే నిష్ఠత ఎవడ నిజానికి పౌలు గారిలో మనకు కనపడుతుంది. ఎప్పటి వలే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అంతే. నేను బ్రతుకుంటూ ప్రకటిస్తాను. ఒకవేళ నేను ప్రకటిస్తున్నప్పుడు నన్ను చంపేశారనుకోండి, క్రీస్తుకు ఒక అతసాక్షిగా నా జీవితం సాక్ష్యం వెళ్ళిపోద్ది. అలా కూడా క్రీస్తుకు మహిమే వస్తుంది. అదిగో నా కొరకు ఒక అతను చనిపోయాడని నా గురించి అతసాక్షిగా, యేసుక్రీస్తుల వారికి అతసాక్షిగా నా చావును బట్టి దేవుడికి ఘనత వస్తుంది. బ్రతుకుంటే ప్రకటిస్తాను, చంపేస్తే చచ్చిపోతాను. ఎందుకంటే చావు అయిపోయిందంటే నా పని అయిపోయింది, రెస్ట్లోకి వెళ్ళిపోతాను. ఏ జ్ఞానం అండి. 21 మీరు చూడాలి. 19 మీరు చదివారు, ఇప్పుడు 21 మీరు చూడండి. 21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. బ్రతికితే క్రీస్తు. ఇక్కడ ఒక మాట ఉంది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఈ మాట చిన్న మాట కాదు, దీన్ని విడగొడతాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే పౌలు గారు బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతాడు అంటే క్రీస్తు కోసం బ్రతుకుతాడు. పౌలు గారు బ్రతుకంతా దేని కొరకు వెచ్చించేశాడంటే క్రీస్తు కొరకు వెచ్చించేశాడు. నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, అంటే బ్రతుకంతా క్రీస్తున్నాడండి. ఎందరో భక్తులున్నా పరదైసుకే చేరుకున్నా, పరలోకమందరం కలిసి రావాలనే రాసాడా దేవుడు. ఎందరో భక్తులున్నా పరదైసుకే చేరుకున్నా, పరలోకమందరం కలిసి రావాలనే ఉంచాడా దేవుడు. ఈ లోకమే మనకు యాత్రని, పరలోకమే మన నివాసమని, దేవుని సేవలో మరణిస్తే విశ్రాంతని తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా. తండ్రి ఆశను తీర్చిపోవా, తరతరముల నుండి నివాస స్థలము దేవుడని తెలుసుకోవా. పౌలు గారికి మనకి బ్రతుకులో అప్పుడప్పుడు క్రీస్తుంటాడు. ఎప్పుడప్పుడు? ఆదివారం రోజు, క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి క్రీస్తుంటాడు. అంతే కదండి. ఈరోజు విశ్వాసుల్లో క్రీస్తు ఎప్పుడు ఉంటున్నాడు? ఆదివారం పొద్దున్న వెళ్ళిపోవాలి, తలంటి వేసుకోవాలి, స్నానం చేసేలా, మంచి బట్టలు వేసుకోవాలా, వెళ్ళిపోయి ఆరాధనలో కూర్చోవాలి. ఇప్పుడు ఆదివారం క్రీస్తు. నీ బ్రతుకుల్లో క్రీస్తు ఒక చిన్న పార్ట్.
కానీ పౌలు గారికి బ్రతుకే క్రీస్తు. ఎందుకంటే మన బ్రతుకుల్లో మనకి చాలా ఉన్నాయి. మన ఉద్యోగం ఉంది, మన వ్యాపారం ఉంది, మన సంపాదన ఉంది, మన ఆస్తి ఉంది, మన పిల్లలు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు. నా కాలాన్ని వాళ్ళకి ఇవ్వాలి, నేను చాలా కష్టపడి లోకంలో ఏదో సంపాదించాలి. ఈ అన్నిటి మధ్యలో ఎక్కడో నన్ను మరి దేవుడు పుట్టించాడని చెప్తున్నారు కనుక, దేవుడు రక్షిస్తాడని చెప్తున్నారు కనుక ఒక చిన్న ముక్క ఆయనకి పడేద్దాం. ఎవరికి? క్రీస్తుకి. ఎప్పుడు? ఆదివారం అంతే. మళ్ళీ సోమవారం గుర్తున్నాడు, మంగళవారం గుర్తున్నాడు, మళ్ళీ శనివారం వరకు గుర్తున్నాడు. ఇక తెల్లవారు ఆదివారంతో మళ్ళీ క్రీస్తు. బ్రతుకులో క్రీస్తు మనకి అప్పుడప్పుడు. బ్రతుకే క్రీస్తు పౌలు గారికి. నేను బ్రతికేదే క్రీస్తు కోసం, నేను బ్రతికేదే క్రీస్తు కొరకు, నేను బ్రతుకున్నదే క్రీస్తు కోసం. చచ్చిపోతే ఆయన కోసం చచ్చిపోతాను. ఇప్పుడు మన పాఠం మీకు ఎప్పుడు బుర్రలో ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నా బ్రతుకులో ఎప్పుడూ క్రీస్తే ఉన్నాడు, మీ బ్రతుకుల్లో ఎప్పుడూ క్రీస్తే ఉండాలి. మీరు ఎంతమందికి ప్రకటిస్తున్నారు? మీరు ఎంతమందిని ఇప్పటి వరకు మీరు బాప్తీసం తీసుకున్న తర్వాత, మీరు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని మీరు క్రీస్తు వైపు మళ్ళించారు? మీ జీవితాన్ని ఇచ్చి, మీ టైంనిచ్చి, మీ డబ్బులనిచ్చి, మీరు ఖర్చు పెట్టి, మీ ఊర్లో గ్రామాల్లో సువార్త చెప్పి ఎంతమందిని ప్రభు వైపు మళ్ళించేశారు మీ జీవితాన్ని ఉపయోగించి? మీరు చెప్పండి. దేవుని పిల్లలారా, ఇలాంటి దేవుడికి పనికిరాని, దేవుడి పనికి ఉపయోగపడని జీవితాలు చాలా చిరాకండి. దేవుడికి ఇష్టం ఉండరు. పని చేసిన లోకంలో కూడా మీరు చూడండి, పిల్లల్లో చోటు చిన్న కుటుంబంలో ఒక 4 ఉన్నారనుకోండి, కుమారులు. ఒకడేమో చక్కగా ఉద్యోగం చేస్తాడు, కుటుంబానికి ఉపయోగపడుతూ ఉంటాడు. ఒకడు ఆవరాగా రోడ్డు మీద తిరిగి వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి విషయంలో తండ్రి ఏమంటాడు చెప్పండి? వీడు పెద్దవాడు అంటే చాలా ఇష్టం అండి, కుటుంబం పట్ల వాడికి చాలా బాధ్యత అండి, పని చేస్తాడండి కష్టపడి, మా కుటుంబానికి వాడు ఆసరా అయ్యాడండి. వీడు చిన్నవాడు వెదవండి, ఆవరాగా తిరుగుతాడండి. పని చేయని వాడిని నువ్వే తిడుతున్నావు కదా. మరి ప్రభు కొరకు నువ్వు పని చేయనప్పుడు నిన్ను మెచ్చుకుంటాడా? ప్రభు కొరకు ఏ పని నీ జీవితంలో నువ్వు పెట్టుకోనప్పుడు నిన్ను మెచ్చుకుంటాడా? మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. నా జీవితాన్ని చూడండి. పౌలు గారి జీవితం ఏం ధైర్యం ఇస్తుందండి మనకి. పౌలు గారి జీవితం ఏం నేర్పుతుందండి మనకి పాఠాలు. ఇంకా మీరు పిలుపు పత్రిక ఇది మొదటి అధ్యాయం చదివారు కదా, ఇప్పుడు 27 నుంచి మీరు చదవాలి. పిలుపు పత్రిక ఇదే అధ్యాయము 27 నుంచి మీరు చదివితే ఆయన మాటలు ఎంత స్పష్టంగా పని గురించి మాట్లాడుతున్నాడో, మనకేం చెప్తున్నాడో పౌలు గారు చూడాలి. మనకి చెప్తున్నాడు ఇప్పుడు. 27 నుంచి మీరు చూస్తే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీలో మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, చాలా చెప్తున్నాడు, కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను వచ్చినా రాకపోయినా మీరు అందరూ ఎదిరించే వాళ్ళకి మీరు బెదరకూడదు అన్నాడు. కామా, సువార్త విషయంలో ఎవరికి భయపడకూడదు. కామా, ఆ తర్వాత అందరూ ఒక్క భావంతో విశ్వాస పక్షాన్ని మీరు అందరూ పోరాటాలు చేయాలి. కామా, ఆ తర్వాత అంటున్నాడు, ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఒక్కరిగా ఉండాలి, ఒకటిగా ఉండాలి, మీ మనసులన్నీ ఒకటై ఉండాలి. సంఘం అంతా ఒకే దాటిపైన ఉండాలి, సంఘం అంతా ఒకే మాట పైన నడవాలి, ఒకే భావంతో మీరు అంతా ఉండాలి సువార్త విషయంలో అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించుడి, అట్లు మీరు బెదిరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచనయ్యి ఉన్నది. చూసారా, ఎదిరించే వారికి భయపడిపోతే, ఏదో డామ్ డూమ్ డకర్ అనే వాడికి భయపడిపోతే మీరేమి నా పిల్లలు అవుతారు, మీరేమి ధైర్యవంతులు అవుతారు. మీరు అలా ఎదిరించే వారికి మీరు ఎప్పుడైతే భయపడకుండా ఉంటారో, మీరు అలా నిలబడటం మీకు రక్షణ, వాడికి నాశనం. ఎంత మంచి మాటలండి. బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచన అయి ఉన్నది, ఇది దేవుని వలన కలుగుతుంది. దేవుడే రేపుతాడాలని మనకి ఆటంకంగా. ఎందుకంటే ఆడు పోవాలి, మనం రక్షించబడాలి. ఆడు బెదిరించకపోతే మీకు పని ఎక్కడిది? వాడు ఆపకపోతే మీకు శ్రమలు ఎక్కడి? వాడు మిమ్మల్ని కష్టపెట్టకపోతే మీకు దేవుడి పక్షాన కష్టాలు ఎక్కడవి? రేగుతారు వాళ్ళు. ఈ దేవుడి వలన కలుగుతుంది అది. ఇది దేవుని వలన కలిగింది, ఇది దేవుని వలన కలిగింది. ఈ మాట నమ్మాలి మనం. ఆ తర్వాత అంటున్నాడు, ఇది దేవుని వలన కలిగినదే. 29, ఎలయనగా మీరు నా యందు చూచినట్టు, ఇవి జాగ్రత్తగా ఉండాలి ఈ మాటలో, మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీరును కలిగి ఉన్నందున. చూసారా, నేను ఇప్పుడు పోరాడుతున్నాను సువార్త కోసం, నేను ఇప్పుడు దెబ్బలు తింటున్నాను, నేను చాలామంది ఎదిరిస్తున్నాను. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్క
ఒక్కడికి ప్రభు గురించి చెబుతున్నాను. ఆ పనిలో నేను చాలా కష్టపడతాను, చాలా పోరాటాలు చేస్తున్నాను. ఆ పోరాటాలు, ఆ శ్రమలు మీకు ఉన్నాయి. మీకును కలిగి ఉన్నందున మీకు కూడా ఉన్నాయి అవి. ఏమంటే ఇప్పటి వరకు క్రైస్తవ్యానికి ఈ మాటలు చెప్పలేదండి చాలామంది. ప్రభుని నమ్ముకోండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి, ప్రభుని నమ్ముకోండి మీకు సుఖాలు వస్తాయి, ప్రభుని నమ్ముకోండి మీకు పిల్లలు పుడతారని చెప్పారు తప్ప ప్రభుని నమ్ముకుని ప్రభు కోసం కష్టాలు పడడానికి బోధ చేయలేదండి. కారణం ఏంటంటే పత్రికల్లో పౌలు గారు చెప్పినవి ఇంకా అర్థం కాలేదండి. పౌలు గారి పత్రికలు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే పౌలు గారి పత్రికల్లో మహాజ్ఞానం ఉంది. మీరు వినుచున్నట్టు ఈ పోరాటం మీకు ఉంది. నేనేదో పోరాటేశాను. చాలామంది ఏమంటారంటే వాళ్ళు భక్తులండి, వాళ్ళు చేశారు, మరి మీరు చేయరా? మరి నువ్వెందుకున్నావు? నువ్వు భక్తుడు కాదా? నీకు ఆయనకున్నట్టు 2 చేతులు లేవా? నీకు ఆయనకున్నట్టు 2 కాళ్ళు లేవా? నీకు మేధస్సు లేదా? నీకు చూపు లేదా? నీకు చెవులు లేవా? నీకు నోరు లేదా దేవుడి గురించి మాట్లాడడానికి? నువ్వు సంపాదించుకోవట్లేదా ఖర్చు పెట్టడానికి దేవుడి కోసం? దేవుడు పిల్లలరా, ఏదో ఎక్కడోనండి అరకొరక భక్తితో అడ్జస్ట్ అయిపోతున్న జీవితాలు ఇవి. పూర్తిగా దిగలేదు దేవుళ్ళలోకి. అరకొరక భక్తితో అలా అల్లాడుతున్న జీవితాలు ఇవి. మీరును అన్నాడు, క్రైస్తవులతో చెప్తున్నాడు. మీరును కలిగి ఉన్నారు. ఈ పోరాటం మీరును కలిగి ఉన్నారు. 30వ వచనం చదువుతున్నాను. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక, జాగ్రత్తగా వినాలి, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. చూసారా, విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆయన పక్షాన మీరు శ్రమపడ్డానికి కూడా మీరు నియమింపబడ్డారు. ఆ శ్రమ పడాలి మీరు. ఏమంటే చాలామంది నాకు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారండి, ఏమన్నా మా ఊర్లో పలానా డేట్లో లేదంటే పలానా నెలలో మేము మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం అంటారు. అన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళని అడగటం, ఆ స్థానికంగా ఉన్న వీళ్ళు బంధువులను అడగటం. ఏమండి వాళ్ళు ఎప్పుడైతే వద్దు వాళ్ళ వాక్యం వద్దు, వాళ్ళు కొంచెం గట్టిగా చెప్తారు, వాళ్ళు ఖండితంగా చెప్తారు అనేసరికి వాళ్ళు ఏదో బెదిరించేసరికి అంటే చాలామంది మీటింగ్ని ఆపేస్తారు. ఆ పాస్టర్లు ఒప్పుకోవట్లేదన్నా, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదన్నా. ఒప్పుకోకపోతే నిలబడి ఢీ కొట్టి అక్కడ సువార్తను చెప్పించలేవా? చాలామంది మాటలు వింటున్నప్పుడు అండి మాకు ఎలా ఉంటుందంటే, ఇదేమి విశ్వాసం వెళ్ళదు, ఇదేం పిరికితాను, మా ఊళ్ళు ఒప్పుకోవట్లేదు, మా ఊరు పాస్టర్ గారు ఒప్పుకోవట్లేదు, మా ఊరి పెద్దలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే నిలబడి అక్కడ నీకు రైట్ లేదా? నీకు హక్కు లేదా? ఆ హక్కును ఉపయోగించుకుని ప్రభువుని అక్కడ నిలబెట్టవా? ఆ హక్కును ఉపయోగించుకుని ప్రభువుని అక్కడ ప్రకటించవా? చాలామంది వెనక్కి వెళ్ళిపోతారండి. వెనక్కి వాళ్ళు ఏదో అనేసరికి వద్దు బాబా వాళ్ళు వద్దు అంటున్నారు. ఇదేం క్రైస్తవ్యం అండి? ఇది ఎక్కడ ధైర్యం అండి దేవుడి పక్షాన? మీకు నేను ఎలాగైతే వద్దన్న ప్రతి చోట ఢీ కొట్టి ప్రభుని తీసుకెళ్ళిపోతున్నానో, ఇదిగో మీకు ఆ బాధ్యత ఉంది. నిలబడండి, మీరు అక్కడ విజయం ఇస్తాడండి మీకు. నిలబడండి, అక్కడ మీరు వద్దన్న చోట మీరు నిలబడండి. అక్కడ ఎవరో ఆయనకి పిల్లలు ఉన్నారండి, అందుకు సాతాను మిమ్మల్ని బెదిరిస్తుందండి అక్కడ పెట్టనివ్వకుండా. మీరు వెనక్కి వెళ్ళిపోతే ఆయన పిల్లలు ఆయన దగ్గరికి రారండి. మీకు మనకు అర్థం కావాలండి, దేవుడు అర్థం కావాలి మనకి. ఎక్కడ దేవుడికి పని ఉంటుందో, ఎక్కడ దేవుడి పిల్లలు ఉంటారో అక్కడ సాతాను తిష్ట వేసుకుని కూర్చొని మీరు అక్కడ వాక్యం చెప్పించనివ్వకుండా, మీరు అక్కడ వాక్యం చెప్పనివ్వకుండా మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. అది ఆటంకపరిచే దాన్ని ఎదుర్కొని అక్కడ ఢీకొట్టి నిలబడితే అక్కడ కొంతమంది పిల్లలు వాక్యం విని రక్షణలోకి వస్తారు. ఇవేమి తెలియదండి చాలామందికి. పరిపూర్ణమైన వాక్య జ్ఞానం లేకపోవటం వలన చిన్న తాటకు చప్పుళ్ళకి అక్కడి నుంచి పని చేయకుండా మకా మార్చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి పని చేయకుండా. వద్దండి, సువార్త పక్షాన మీరు పోరాడాలి. అది మీకు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా శ్రమలు పడడానికి కూడా దేవుడు మిమ్మల్ని నియమించాడు, ఎన్నుకున్నాడు. పడరా శ్రమలు. ఎంత మంచి మాటలండి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. పౌలు గారు సార్లు దగ్గర అయిపోయాను, చాలాసార్లు మరణం వరకు వెళ్ళి వచ్చేసాను. మీరు ఎందుకు చూశారు కదా, రాళ్లతో కొట్టేసి చచ్చిపోయాడు అనుకుని కొన ప్రాణంతో ఉన్నప్పుడు వదిలేశారు. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకున్నారు. అంటే ఏమంటే పౌలు గారు బతికేశాడు. మీరు చూడండి, చాలాసార్లు ఇలాగే మరణం వరకు వెళ్ళొచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మరొక మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఇదే 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. ఏ విధము చేతనైనను, ఈ మాటలు చూడండి ఎంత బాగుంటాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. చూసారా, చచ్చిపోయిన తర్వాత నేను తిరిగి లేవాలి అని, యేసుప్రభు రాకడలో నేను తిరిగి జన్మించాలి, తిరిగి లేవాలి అని. మృతుల పునరుత్థానం అంటే నేను తిరిగి లేవాలి, నాకు జీవితం కావాలి అంటే నేను ప్రభు కోసం కష్టపడాలి. మీకు జీవితం కావాలంటే మీరు ప్రభు కోసం కష్టపడాలి.
ఎంత మంచి మాట అండి ఇది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణము విషయంలో సమాన అనుభవం గలవాడనై అన్నాడు. చూసారా, ఆయన మరణం విషయంలో సమాన అనుభవానికి వెళ్ళిపోయాను. ఎందుకంటే చాలాసార్లు కొన ప్రాణంతో ఇంక చచ్చిపోతాను అనిపించుకుని బయటకు వచ్చాను. నాకు మరణం యొక్క అనుభవం ఉంది. ప్రభు ఎలాగైతే మరణాన్ని అనుభవించాడో ఆ అనుభవానికి దగ్గరగా వెళ్ళొచ్చాను. సమాన అనుభవం ఉంది నాకు కూడా. ఎంత మంచి మాట అండి. ఏమంటే మళ్ళీ చదువుతున్నాను. ఏ విధము చేతనైనా నాకు పునరుత్థానం కలగవలన ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చూసారా, ఎంత మంచి మాటలండి. ఆయన శ్రమల్లో ఆయన ప్రభు ఎలాగైతే శ్రమలు పడ్డాడో నేను అలా శ్రమలు పడ్డాను. ప్రభు ఎలాగైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయి ప్రాణం పెట్టేశాడో నేను కూడా ఆ మరణం వరకు వెళ్ళి దేవుడి కృప వలన మళ్ళీ వెనక్కి తిరిగి సమాన అనుభవం ఉంది నాకు మరణం విషయంలో కూడా. ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుందండి? ఒకసారి మీ జీవితాన్ని ప్రభువులు పరీక్షించండి. ఒకసారి మీ జీవితాన్ని స్వార్థ ప్రకటనలో ఇప్పటి వరకు ఒకసారి మీ జీవితాన్ని ఊహించుకోండి. మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, నిజానికి మనం ఎవరమండి అలాగా నడుచుకుంటున్నాం? నడుచుకోవటం అంటే మాటలు విని మాటలు చెప్పడం కాదండి. నడుచుకోవటం అంటే క్రియలు. నువ్వు నడుస్తున్నావు, ఆ మాటల ప్రకారం నడుస్తున్నావు అనేది మనకి దేవుడికి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ మాట నీ జీవితంలో క్రియ జరిగిస్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు వీడు దేవుడి కోసం నడుస్తున్నాడంటే. పని మా వాడు నా మాట వింటలేదని అంటాడు తండ్రి. అంటే అర్థం ఏంటి? ఈయన చెప్పింది చేయట్లేదని అర్థం. నా మాట వింటలేదంటే చెప్పింది చేయట్లేదని అర్థం. మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నప్పుడు ఎంతమంది అండి పని జరిగిస్తున్నారు ప్రభు కోసం కష్టాలలో కన్నీళ్ళ మధ్యలో? దేవుని పిల్లలారా, నేను కర్ణాటక ప్రాంతంలో ఒక సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. ఆ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అండి అక్కడ ఒక ముగ్గురు వచ్చి కూర్చున్నారు. అది నిజానికి సేవకుల సమావేశం. అది ప్రతి నెల జరిగేది సేవకుల సమావేశానికి వెళ్ళి ప్రతి నెల, ఇప్పుడు లాక్డౌన్ టైంలో వెళ్ళలేదు కానండి, అంతకుముందు ప్రతి నెల కూడా నెలలో ఒక రోజు అక్కడికి వెళ్తాను. డే సెమినార్ జరుగుతుంది, సేవకుల సదస్సు. 2 అంశాలు చెప్పి అక్కడి నుంచి వస్తానండి. ఆ టైంలో నాకు అక్కడ ముగ్గురు కొత్తగా సేవకుల సదస్సులో వచ్చి కూర్చున్నారు. వాళ్ళ నా దగ్గరికి చివరిలో వచ్చారండి, మాట్లాడారు. వాళ్ళు కర్నూలు ప్రాంతం అండి ఒకరిది, ఒక ఆయనదేమో నెల్లూరు, ఒక ఆయనదేమో ఒంగోలు. వీళ్ళు ముగ్గురు కలిసి అండి స్వార్థ ప్రకటించడానికి తిరుగుతున్నారండి. వాళ్ళు గృహాలను విడిచిపెట్టేస్తారండి, పిల్లల్ని విడిచిపెట్టేస్తారండి. వాళ్ళు అలాగ ఒక్కొక్క గ్రామం ప్రయాణం చేసుకుంటూ ఊర్లకు వెళ్ళిపోయండి దేవుడి మాటలు చెబుతూ ఉంటారండి. ఆ ఊరికి వెళ్తారు, ఆ ఊర్లో చర్చ్ ఎక్కడ ఉందో చూస్తారు, ఆ చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారండి. ముందు వెళ్ళిన తర్వాత అయ్యగారు మేము ఈ ఊర్లో కొంచెం సువార్త ప్రకటిస్తామండి అంటారు. ఆ ఊరంతా చెబుతారండి. ఆ రాత్రికి అక్కడ పడుకుంటారు, తిరిగి తెల్లవారు మళ్ళీ వెళ్ళిపోతారండి, మరో ఊరికి వెళ్ళిపోతారు. అలా గ్రామానికి తిరిగి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళే టైంలో వాళ్ళని అక్కడ ఎదురుపడ్డారండి. నిజానికి చాలా ఆశ్చర్యపోయానండి వాళ్ళని చూసారా. స్వార్థ కోసం కుటుంబాలను విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మీకు ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే నిజానికి ఇప్పటికీ అలా సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ అలా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారండి. నిన్నగాక మొన్న ఆయన అన్నయ్య ఫోన్ చేశాడు, ప్రతాప్ ఆయన పేరు, ఫోన్ చేశాడు. అన్నయ్య ఎలా ఉన్నారన్న, మేము ఇక లాక్డౌన్ టైంలో మమ్మల్ని వెళ్ళనట్లేదన్న, ప్రస్తుతానికి మేము ఇంట్లోకే పరిమితం అయిపోయామన్నా, నేను కర్నూలులో ఉన్నాను అంటున్నాడు. చాలా ఆనందం వేసిందండి వాళ్ళని చూసినప్పుడు. మనం ఏంటంటే అసలు ఏ త్యాగం ఉంది క్రీస్తు కోసం, ఏమి త్యాగాలు చేస్తున్నాం ప్రభు కోసం. మనం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచిపోయాడు, నీ రక్షణ కోసం ఎంతో కష్టపడ్డాడు. నువ్వు నీ సహోదరులను అలా రక్షించడం కోసం నువ్వు ఏమైనా కష్టపడుతున్నావు? ఆయన్నే ధరించుకున్నావు కదా, ఎంతో కష్టపడ్డాడు కదా నీ కోసం, నా కోసం. మన పరిస్థితి ఏంటండి ఈరోజు? పౌలు గారు సమాన అనుభవానికి వెళ్ళిపోయాను. ఇంకో మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ పత్రికలు అన్నింటిలో కూడా ఆయన అనుభవాలు చెప్తున్నాడు చూడండి. 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచు పోవుచున్నాము అంటున్నాడు చూడండి.
చూసారా, యేసుక్రీస్తుల వారి యొక్క మరణం మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని అంటున్నాడు. ఎల్లప్పుడూ ఆయన మరణం మా మీద ఉంటుంది. ఎప్పుడూ మాకు ఏమన్నా ఆ శ్రమలే, ఆ చావే, ఆ కష్టాలే ఏమన్నా మా శరీరాల పైన ఉంటున్నాయి. ప్రభు కోసం అంటున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచబడుటకై మేము ఇదంతా చేస్తున్నాం. ఆయన జీవాన్ని ఇవ్వాలి కదా మాకు, ఆయన మళ్ళీ మమ్మల్ని తిరిగి లేపాలి కదా. ఆయన జీవాన్ని ఇవ్వాలన్నా, ఆయన మనల్ని తిరిగి లేపాలి అన్నా, ఆయన ఎలాగైతే కష్టపడి తిరిగి లేచాడో ప్రభు తండ్రి కొరకు కష్టపడి అప్పుడు అడిగాడు తండ్రిని, నన్ను లేపండి తండ్రి, మీ పని చేశాను కదా అని. ఇప్పుడు ప్రభువును పోలి నేను నడుచుకుంటున్నాను. ఎలాగంటే ఆయన ఎలాగైతే తండ్రి కొరకు కష్టపడ్డాడో నేను అలాగే నా ఈ ప్రభు కోసం, యేసుక్రీస్తుల వారి కోసం, ఆయన మాటల కోసం, ఆయన జీవాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసం నేను కష్టపడుతున్నాను. మీరు నన్ను పోలి నడుచుకుంటే నాకు ఎలాగైతే ప్రభు జీవం ఇస్తాడో నన్ను పోలి నడుచుకున్నందుకు మీకు కూడా జీవం ఇస్తాడంటున్నాడు. నన్ను చూడండి అంటూ చిన్న మాట కదండి, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంత శ్రమపడి, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని కన్నీళ్ళు కార్చి, ఇన్ని రక్తం కార్చి, ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని ప్రయాణాలు చేసి, ఇన్ని మరణానికి సంబంధించిన అనుభవాలు సంపాదించి అప్పుడు అంటున్నాడు ఈ మాట, నన్ను పోలు నడుచుకోండి చాలు మీరు లేచిపోతారు అంటున్నాడు. చూసారా పౌలు గారు. ఇంకో మాట చూపిస్తాను మీకు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇదేంటిది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు గారిని ఎప్పుడంటే సిలువ వేశారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తానని తప్ప నేను ఎప్పుడో చచ్చిపోయిన నిజానికి పాపాల చేత నా ప్రభువు నన్ను రక్షించాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అనగానే శ్రమలండి. ప్రభు కోసం ఎన్నో శ్రమలు పడుతున్నాను. దేవుని పిల్లలారా, పౌలు గారు చెప్తున్న మాటలు ఎన్ని మాటలండి, చాలా టైం పడుతుందని అన్నీ చెప్పడానికి. కొన్ని మేము ముందుకు తెచ్చాను. ఒకటి తక్కువ 5 మారులు 40 దెబ్బలు తింటిని అంటాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మారులు తింటిని అంటాడు. అంటే 39. 5 సార్లు తిన్నాడంటే కొరడా దెబ్బలు. ఎన్నోసార్లు దిగంబరత్వంతో ఎన్నోసార్లు ఆ ఉపవాసాలతో ఉండిపోయాను. ఎన్నో మార్లు వాడ పగిలి ప్రాణాపాయ స్థితిలో నేను ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి అలాగ మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ చెబుతాడండి. ఆయన పడ్డ శ్రమలండి, ఆయన పడ్డ కష్టాలండి, ఆయన పడ్డ పెను ప్రమాదాల నుండి ఆయన తప్పించబట్టమండి ఆ అధ్యాయం అంతా. మనం చదువుతుంటేనే అలసిపోతామండి. అక్కడ చదువుతుంటేనే బాబు ఇన్ని కష్టాలు పడ్డాడని చివరిలో ఏమంటాడంటే ఇంకనూ అనేకములు కలవంటాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఇన్ని శ్రమలు, ఇన్ని వేదనలు, ఇన్ని కష్టాలు క్రీస్తు కొరకు పౌలు గారు పడుతుంటే అసలు మనం ఏం చేస్తున్నాం? పూర్వ శ్రద్ధగా ఖాళీగా దేవుడు టైం ఇచ్చాడు కదా. ఇప్పుడైనా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడైనా పాఠాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉండరండి. ఏదో టైంపాస్ వెతుక్కుంటున్నారు. ఇప్పటికి కూడా టీవీ చూసేవాళ్ళు టీవీలు చూస్తున్నారు, వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు, బొమ్మలు వేసేవాళ్ళు బొమ్మలు వేస్తున్నారు. ఎప్పుడు దొరకని టైం దొరికేసింది కదా. పాత స్నేహితులతో వాళ్ళు మరీ గుర్తు చేసుకుని వాళ్ళతో ఫోన్లు చేసి గంటల తరబడి మాట్లాడేవాళ్ళు, గంటల తరబడి. కొంతమంది ఫోన్లు చేస్తుంటే ఎప్పుడు ఎంగేజే. ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉన్నాం కదా, పాత స్నేహితులు అందరితోని మాటలు ముచ్చట్లు. ప్రభు కోసం ఏం లేదా? ఫోన్ చేసి ఏమన్నా ప్రభు కోసం చెప్పొచ్చు కదా. ఈరోజు విన్న సబ్జెక్ట్ రేపు ఎవరికైనా ఈ సబ్జెక్ట్ రేపు చెప్పొచ్చు కదా. చెప్పరండి. దేవుని పిల్లలారా, మనం ఎక్కడో వాళ్ళు పడ్డ కష్టాలకు దూరంగా ఉండిపోయాం. వాళ్ళు ప్రభు కోసం ఆలోచించిన ఆలోచనలకు మనం దూరంగా ఉండిపోయాం. ఇప్పటికీ వాళ్ళ ఆలోచనలు మనకి ఎక్కలేదు. చివరి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. పౌలు గారు తాను ఎలా బ్రతికాడో తన చుట్టూ సువార్త పనిలో ఉన్న వాళ్ళని కూడా అలాగే తయారు చేశాడు. అందులో ఒక అతని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎపఫ్రోదితు అని ఉంటాడండి పౌలు గారు పక్కనే, జత పనివాడు, సహోదరుడు. అతన్ని ఎలా తయారు చేశాడో పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ఆయన బ్రతుకున్న కాలంలోనే కొంతమందిని ఆయనలా తయారు చేశాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి మీరు చూడండి.
పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చూద్దాం. మరియు నా సహోదరుడును, పౌలు గారు అంటున్నాడు, మరియు నా సహోదరుడును జత పనివాడునైనా నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించేవాడునైనా ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని అతడు రోగి అయినని మీరు వింటిరు గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనుకరించెను. అతనిని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటక్కై నన్నును కనుకరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము దక్కు నిమిత్తము అతనిని శీఘ్రముగా నీ మీదకి పంపిస్తున్నాడు. ఏంటంటే ఈ మాటలు ఏమర్థం అవుతుంది? నాకు దుఃఖం అంటున్నాడు, నాకు శ్రమ అంటున్నాడు, నాకు కష్టం అంటున్నాడు. ఏంటి పౌలు గారి జీవితంలో సుఖాలు లేవా, సంతోషాలు లేవా, ఆనందాలు లేవా అంటే లేవు. ఎందుకు లేవు అంటే ఇదిగో నేను ఆయన పోలు నడుచుకున్నాను అన్నాడు కదా. జీవితంలో ఆయనకు కూడా ఎక్కడ సుఖాలు లేవు. ఎవరికి? మనం ఈరోజు ఎవరినైతే ధరించుకున్నామో, ఎవరు మా రక్షకుడని మనం మాట్లాడుకుంటున్నామో యేసుక్రీస్తుల వారికి ఆయన ఏమన్నాడు? బ్రతికి తన జీవితకాలం అంతయు కన్నీళ్లతోనూ రోదనతోనూ తన జీవితాన్ని గడిపాడు అని ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటాం. ఆయన జీవితం అలాగే ఉంది, పౌలు గారి జీవితం కూడా అలాగే ఉంది. నాకు దుఃఖం మీద దుఃఖం కలగకూడదని ఏదో దేవుడు నా మీద కూడా కనికరం చూపి తను బ్రతికించాడు అంటున్నాడు. ఎందుకంటే సేవలో చాలామంది అవసరం అండి. సేవ అనేది ఒక్కడితో జరిగేది కాదు, సహకారులు ఉండాలి. ఆ సహకారులుగా గొప్ప సహకారుడిని ఎపఫ్రోదీతుని దేవుడు నాకు ఇచ్చాడు, అనుగ్రహించాడు అంటున్నాడు. సేవ అనేదండి అందరు కలిసి చేసేదండి, సపోర్ట్ కావాలి. ఈరోజు నేను ఏమంటే వాక్యం మీ దగ్గరికి మాట్లాడుతున్నానంటే చాలామంది పిల్లలు కష్టపడుతున్నారు. ఒక అతను రావటం, రికార్డింగ్ చేయడం, మరొక అతను దాన్ని అప్లోడ్ చేయడం, దాన్ని మీ దగ్గరికి తీసుకురావడం, ఎవడో నిమిషానికి వస్తుంది చూడండి అని ఎవడో గ్రూపుల్లో అలర్ట్లు పెట్టడం. ఎంతమంది సహోదరులు అండి, తమ్ముళ్ళు నా చుట్టూ కష్టపడుతుంటే నీ మాటలు మీ దగ్గరికి వస్తున్నాయి. ఏమంటే చివరి మాట చూడండి, మీరు 29 అంటున్నాడు. 29 నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటక్కై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, చూసారా, అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము, బాగా వినాలి మాట, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతను చేర్చుకొని అట్టివారిని మీరు గనపరచండి అంటున్నాడు. చూసారా, అతడు క్రీస్తు పని నిమిత్తము చావునకైనను సిద్ధపడ్డాడు. పౌలు గారి దగ్గర ఉన్న జత పనివాడు, పౌలు గారు వెంట తిరిగినవాడు, పౌలు గారిని చూశాడు, ఆయన చావుకు సిద్ధం అన్నాడు. ఆయన వెనకాల వచ్చిన ఎపఫ్రోదీతు కూడా అలాగే తయారైపోయాడండి. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాలను లెక్క చేయటం లేదు ప్రభు పని కోసం. ప్రాణాలనండి, ఏమంటే లోకంలో ఇంతకంటే గొప్పది ఏముంది మీరు చెప్పాలి? లోకంలో ఈ రోజున్న ప్రపంచంలో ప్రాణం కంటే గొప్పది ఏముంది? ఆ ప్రాణాన్నే ప్రభు కొరకు, ఎప్పటికీ ఆ ప్రాణం సిద్ధం ప్రభు కొరకు అంటున్నారు వాళ్ళు. మరి మీకు త్యాగాలకు ప్రయత్నించండి, క్రీస్తు కొరకు కష్టాలకు ప్రయత్నించండి, క్రీస్తు సువార్త కొరకు ఏదైనా చేయడానికి మీరు ముందుకు రండి. ప్రాణాన్ని లెక్క చేయలేదండి వాళ్ళు. మనం ఈరోజు మన కాలం ఇవ్వం, మన సమయం ఇవ్వం, మన కుటుంబాలను ఇవ్వం. ఏమి ఇవ్వనప్పుడు ప్రభుకి ఎలా ఘనత, ఏమి ఇవ్వనప్పుడు ప్రభు పని ఎలా ముందుకు సాగుతుంది? దేవుని పిల్లలారా, ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. సువార్తను ప్రకటించడానికి మీ జీవితాన్ని పణంగా ప్రభు కొరకు పెట్టండి.